హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొంతమంది యూట్యూబర్లు అంటే వాళ్ళు లెక్చరర్లు కావచ్చు, వాల్యుయేషన్ చేస్తున్నారు అనుకుంటా. అత్యుత్సాహంతో ఏదో వ్యూస్ ఎక్కువగా తెచ్చుకోవాలన్న అత్యుత్సాహంతో ఏం చేస్తున్నారంటే లోపల క్యాంపులో, వాల్యుయేషన్ క్యాంపులో జరిగేదంతా కూడా ఆ వీడియో చిత్రీకరణ చేసి వీడియో చేస్తున్నారు, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు. మనం లోపలికి ఎట్లా ఎంటర్ అవుతాము, బయోమెట్రిక్ అటెండెన్స్ ఎలా తీసుకుంటారు, అలా ఎక్కడ కూర్చుంటాము, మన బండిల్స్ ఎలా ఉంటాయి, స్ట్రాంగ్ రూమ్ ఎలా ఉంటుంది, ఆ ఓఎంఆర్ షీట్ అంటే ఎలా ఉంటుంది, కరెక్షన్ ఎలా చేస్తాం మొత్తం చూపిస్తున్నారు. ఇలా రైట్ మార్కులు వేస్తాం, ఇక్కడ మార్జిన్లో మార్క్స్ వేస్తాం, పైన ఓఎంఆర్ షీట్లో ఇట్లా పోస్టింగ్ చేస్తాం, ఇగో ఈయన మా సిఈ, ఈయన మా స్క్రూటనైజరు అని ఇవన్నీ లైవ్ చూపిస్తున్నారు. చెప్పండి, ఇది నిజంగా చెప్పాలంటే ఇది ఇల్లీగల్ అండి. ఇది చాలా డేంజర్. ఎందుకంటే వాల్యుయేషన్ అనేది చాలా కాన్ఫిడెన్షియల్. యూ షుడ్ మెయింటైన్ సీక్రసీ. అది బయట ప్రపంచానికి చెప్పాల్సింది కాదు. అది అక్కడ తీసుకెళ్ళి మొత్తం లైవ్ చూపించకూడదు అనమాట. సో ఆ సీక్రసీ మీరు మెయింటైన్ చేయాలి. అసలు క్యాంపుల్లోకి ఫోన్స్ తీసుకెళ్ళటమే ప్రొహిబిషన్ అనమాట. అది నిషిద్ధం. ఫోన్స్ మీరు తీసుకెళ్ళకూడదు, ప్రొహిబిటెడ్ అనమాట. అసలు ఫోన్స్ ఎలో లేదు. కానీ మీరు ఫోన్లు పెట్టి మీరు అక్కడ వీడియోలు చిత్రీకరిస్తున్నారంటే అది చాలా ఇల్లీగలు. సో ఏదైనా ఇష్యూ జరిగితే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు, జాగ్రత్త. ఇప్పుడు ఇష్యూ కానంత వరకు అంతా ఓకే, కానీ ఏదన్నా ఎక్కడన్నా ఇష్యూ జరిగితే ఇలాంటి వాళ్ళని ముందు పట్టుకుంటారనమాట. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ చూడండి, అప్పుడు చాలామంది చేశారు, ఇప్పుడు అందరూ అరెస్ట్ అవుతున్నారు. సో ఇది అలాంటిదే. కాబట్టి ఇది ఇల్లీగల్. ఇది దయచేసి ఆ లోపల జరిగే వాటిని మీరు బయట ప్రపంచానికి, ఏదో స్టూడెంట్స్కి అన్నీ చూపించాలని చెప్పేసి మీరు అత్యుత్సాహంతో ఇలాంటి పనులు చేయకండి. అంత చూపించాల్సిన అవసరం లేదు. చెప్తే చాలు, ఇలా అవుతుంది చెప్పండి అంతే. సో మొత్తం చూపించాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని నమ్ముతారు మీరు స్టూడెంట్స్. ఓకే, సో ఇది దయచేసి ఇలాంటి ప్రయత్నాలు మానుకోండి. అది మీకే మంచిది కాదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ వెరీ సూన్. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్. జై హింద్.